ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. కేంద్ర నిధులు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ప్రస్తుతం ఆయన కేంద్ర హోంమంత్రితో భేటీ ముగించుకొని మరొక మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ప్రస్తుతం భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఈ రోజు ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? ఎంటైర్ ఫ్యామిలీకి నచ్చిన దసరా దీపావళి కలెక్షన్స్ ది చెన్నై సిల్క్స్ కంప్లీట్ ఫ్యామిలీ షాప్ వై జంక్షన్ కుకట్పల్లి మరియు మెహదీపట్నం. స్పెషల్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ 2000 పర్చేస్. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే మిగతా కేంద్ర మంత్రులను కూడా అపాయింట్మెంట్ అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ అపాయింట్మెంట్స్ విషయంలో క్లారిటీ రాలేదు. సో రేపు మరికొంతమంది మంత్రులతో సమావేశం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నళిని. సో ఈరోజు మాత్రం ఏ విధంగానైతే ఉదయం ఒకవైపు అంటే వామపక్ష తీవ్రవాదాన్ని అంతమొందించే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మొదట పాల్గొన్నారు. ఆ సమావేశం తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు అంటే ఆ సమావేశానికి వామపక్ష ఏదైతే తీవ్రవాదానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దాదాపు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సో దాంతోపాటు 3:30 తర్వాత ప్రత్యేకంగా అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే వరద సాయానికి సంబంధించి అంటే ఖమ్మంలో ఏ విధంగానైతే వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, దాంతోపాటు ఆ వరద ఉధృతి పెరగడం వల్ల పంట నష్టం జరిగింది. దాని అంతటికి కూడా ఇప్పటికే కేంద్ర బృందాలు ప్రత్యేకంగా సర్వే కూడా చేశాయి. సో వాటికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా ఏవైతే విభజన చట్టానికి సంబంధించి అమలు చేసే విషయంలో ఇప్పటి వరకు కూడా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాల్లో చాలా అంశాల్లో ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. సో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కేంద్రం పైన ఉందనే విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. ఇంకా మరోపక్క ఏ విధంగానైతే ఇప్పటికే సబర్మతి నదిని ఏ విధంగానైతే సుందరీకరణ చేశారో అదేవిధంగా హైదరాబాద్లో మూసీ నదిని సుందరీకరణ చేయాలనుకుంటున్నటువంటి విషయం. సో దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారంతో పాటు ఏ విధంగానైతే తెలంగాణ అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల ఏదైతే లోటు ఉందో సో వాళ్ళకు సంబంధించినటువంటి క్యాడర్ను కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఆ తర్వాత ప్రస్తుతం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ అర్బన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. ప్రధానంగా మూసీ సుందరీకరణ కావచ్చు, హైడ్రా వంటి నిర్ణయాత్మకమైనటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్లో కావాల్సినటువంటి రోడ్ల విస్తరణ, మరోవైపు ఏ విధంగానైతే ఇప్పటికే వాళ్ళు అనుకుంటున్నటువంటి డ్రైనేజీకి సంబంధించి అంటే మురికి నీటి సరఫరాకు సంబంధించి కూడా ఒక మాస్టర్ ప్లాన్ అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి కూడా అటు అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి కొంత సహకారం అందించడం వల్ల వాటికి కావాల్సినటువంటి ఏదైతే అభివృద్ధి అనేది చేసుకోవడానికి వీలుంటుందనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మిగతా మరికొంత మంత్రులను అయితే రేపు కలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలపైన ప్రత్యేకంగా ఢిల్లీలో అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయితే ప్రస్తుతం అయితే కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్తో రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.